వదినా 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 ఇటు వెళ్ళే వాళ్ళు ఫేస్ కొంచెం కవర్ అయ్యేలా చూసుకోండి. Let's take the గౌరీ తీ You know what? ఈ లైట్ ఇట్లా చేయి పెడుతుండే మారుతుందిరా వీడియో. నీకు ఇట్లా చూపిస్తాను, నీకు చూపిస్తుందా మ్యాజిక్? నీకు మ్యాజిక్ చూపిస్తుందా గౌరీ? ఇట్టా దీనిలో ఎంత బాగా నేను మరి తేడాగా ఉందండి. తీస్తున్నా నేను వీడియో. ఏ వెయిట్ 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 బ్రో. What you know about my dedication? ఇట్లా చేయి పెడితే నా చెయ్యి వస్తుందా నీ ఫోటోలో? నైస్. నేను వీడియో తీస్తాను. ఆహా సాయిరామ్ హీరో హీరో హీరో. నా హైట్ కి ఇంతే అవసరమా? కాదురా
थोड़ा सी తీసా వీడియో తీసా నేను ఓన్లీ వీడియో తీస్తున్నా What is this issue? నేను కూడా జూమ్ లో తీస్తా బాగా అందంగా మనం నైట్ మూవీ చేద్దాం రూమ్ లో. నేను వీడియో వచ్చిందమ్మా. హే సాహితి You have to be alert. Yeah, I'm alert. I'm very alert. Hello, here. Oh no! The photo and the side photo. మీరు లైట్ పడ్డం కలుగుతున్నారు. మీరు లైట్ నైస్
అరే ఏంట్రా ఇది హైట్ కవర్ చేయడం కష్టంగా ఉంది. ఓకే వెళ్ళమ్మా. నేను నా ఫోన్తో తీయాల్సిందిరా వీడియో కదా. బుజ్జి బుజ్జి వీడియోనే తీసినాను. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. సో స్టార్టింగ్లో చెప్పలేకపోయాను అనమాట ఇంట్రో. సో ఏది కూడా వాయిస్ నేను స్కిప్ చేయాలి అనుకోలేదు, జస్ట్ అట్లాగే పెట్టేశాను అనమాట మంచిగా. సో అంటే మెమరబుల్గా కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నట్లు అట్లా పెట్టేశాను. అందుకని ఇక్కడ నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను అనమాట. సో మేమైతే మీరు చూసింది వచ్చేసి ఆ రోజు 12కి ఆ టైంకి బావ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. సో అది వచ్చేసి మా ఇంట్లో కాదనమాట, వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది. నాకు అసలు తెలియదు ఇట్లా, అంటే మేము వచ్చిన కొత్తల్లో కదా. సో ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎందుకులే అనే ఇదిలో నేను ఉన్నాను, తను కూడా అట్లాగే ఉన్నాడు అని నేను అనుకున్నాను. బట్ తెలియకుండా అట్లా అయితే ప్లాన్ చేశాడనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు నేను మామూలుగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారనుకున్నాను, బట్ చాలా మంది వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అండ్ సర్ప్రైజ్గా కూడా అనిపించింది అనమాట. సో చాలా మందిని చూసాను నేను. బట్ నాకేంటంటే మామూలుగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురితో నేను ఉండగలను మంచిగా. సో అంతమందితో ఉండలేక నాకు కొంచెం భయంగా అనిపించింది అనమాట. అది భయం కాదు, అంటే కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ నుంచి కూడా మామూలుగా ఇంట్లో వాళ్ళు లేదంటే ఎక్కడికైనా వెళ్తే అట్లాగా. బట్ నా కోసం, బావ కోసం, అబ్బాయి కోసం వచ్చారు కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది కొత్తగా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ బావ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళేసి, కాలేజ్కి వెళ్ళేసి, సో అక్కడి నుంచి టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చూసే ఉంటారు మీరు. మన సంక్రాంతి వీడియోలో కూడా ఉంది, అలాగే న్యూ ఇయర్ వీడియోలో కూడా ఉందన్నమాట టెంపుల్. సో అక్కడికి ఇదేనమాట మేము ఫస్ట్ టైం రావడం. ఆల్రెడీ ప్రీవియస్గా మీరు చూసారు కదా వీడియోస్. సో దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మేము అది సెకండ్ టైం, థర్డ్ టైం. సో ఇదేనమాట మేము రావడం, చూడడం టెంపుల్ అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యేసి నేను, గున్ను, అలాగే బావ, అలాగే సంపత్ అని బావ ఫ్రెండ్ అనమాట ఇక్కడ. సో తను మేమందరం కూడా కలిసి ఇక్కడ టెంపుల్కి వచ్చామన్నమాట. సో టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండాలి కాబట్టి, ఇది వచ్చేసి ఆడిటోరియం, మనకి ఫంక్షన్ జరిగింది కదా. సో అదనమాట మనకి సంక్రాంతి వీడియోలో చూడొచ్చు మీరు. సో ఆ ఆడిటోరియం అనమాట. నేను మీకు సంక్రాంతి వీడియోలో దేవుణ్ణి అయితే చూపించలేకపోయాను, బట్ ఇక్కడైతే చూపిస్తున్నాను. నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ వీడియోలో దేవుణ్ణి. సో చాలా బాగా అనిపించింది. మామూలుగా మన విగ్రహాలు ఎలా ఉంటాయి అలా అయితే కాదనమాట. ఈ బొమ్మలన్నీ కూడా పాలరాతి బొమ్మల్లాగా ఉంటాయి. సో మంచిగా దర్శనం చేసేసుకున్నాము. అక్కడైతే మేము దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. అంటే దర్శనం చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసేసి తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని
వస్తున్నాం అనమాట. రిటర్న్ వస్తా కొన్ని ఫొటోస్ అయితే కూడా తీసుకున్నాము. సో ఇంకొకసారి నేను మీకు చూపిస్తున్నాను అక్కడ ఏం చేసాము ఏంటనేది. మేమైతే అదే ప్రదక్షిణాలు చేసి కూర్చున్నాము. మా వాడికి అయితే అది బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి పరిగెత్తుతూనే ఉన్నాడు అక్కడ. మేము ఆగుతున్నా కానీ తను ఆగట్లేదు అనమాట. మేము కూర్చున్నా కానీ తను కూర్చోలేదు. సో తిరిగి వస్తూనే ఉన్నాడు. సో ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా కానీ క్షేత్రజ్ఞ ఎక్స్ట్రా ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట. అలాగే వాళ్ళ నాన్న చేస్తున్నట్టు కింద పనుకొని సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుంటున్నాడు. సో నాకైతే ఇక్కడ విగ్రహాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అందరు దేవుళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఉన్నారు. రాధాకృష్ణులు, సరస్వతీదేవి, వినాయకుడు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి అందరు దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం తీసేసుకున్నాము. ప్రసాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట బయటకి. సో ఆ ప్రసాదం ఏంటి అనేది నేనైతే చూపించలేదు వీడియో, బట్ చెప్తాను. మనకి స్వీట్ షాప్స్లో ఉంటాయి కదా పాలకోవా స్వీట్స్ అట్లాగా. సో అవన్నీ కూడా మొత్తం బాక్స్ నిండా కూడా ఉన్నాయన్నమాట. ఒక 12 to 14 స్వీట్స్ దాకా ఉన్నాయి, చిన్నవి. సో ఆ బాక్స్ ఇచ్చారనమాట. సో ఇంకా అవి తీసుకొని ఇంకా బయట చెప్పులు వేసేసుకొని ఇంకా బయటికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇదనమాట. నాకైతే ఇక్కడ స్టార్టింగ్ చూడగానే ఈ టెంపుల్ నేను అసలు అయితే టెంపుల్ లాగే అనిపించలేదన్నమాట. ఏదో ఫంక్షన్ హాల్ అట్లాగా అనిపించింది అనమాట నాకైతే. సో కొత్తగా అనిపించింది, టెంపుల్స్ ఇట్లా ఉంటాయా అని కూడా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో టెంపుల్ పిక్లో టెంపుల్ ఇట్లాగే ఉంటుంది అనమాట. సో వేరే దగ్గర మనలాగా ట్రెడిషనల్గా అట్లాగా ఉంటాయంట టెంపుల్స్, బట్ నేనైతే చూడలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఫస్ట్ చూసిన టెంపుల్ అయితే ఇదేనమాట. బాగుంది టెంపుల్ అయితే. మేము ఇక్కడేనమాట గాలిపటాలు అవన్నీ కూడా బయట కదా సంక్రాంతి వీడియోలో. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట, రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. పెద్ద ఖాళీ గ్రౌండ్ లాగా ఉంటుంది. సో అక్కడైతే గాలిపటాలు అవి ఎగరేసుకున్నాం మేము. దాని ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది అనమాట. అంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ పార్క్, రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా ప్లేస్ ఉంటుంది అనమాట గాలిపటాలు అవి ఎగరేసుకోవడానికి. సో మీకు ఒకసారి చూపిద్దామని అలాగా ఫ్రీజ్ అయిపోయాను నేను. సో అలాగే ఫోటో కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము కార్లో ఎక్కేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. సో ఇంటికంటే ముందు మేమైతే మా గున్నుకి మా మ్యారేజ్ గిఫ్ట్గా ఒక టాయ్ కొనిద్దాము అని చెప్పేసి అయితే వాల్మార్ట్కి వెళ్ళాము. ఆ వీడియో అయితే తీసుకోలేదన్నమాట, బట్ తీసుకొని వెళ్ళాము. మేము వాల్మార్ట్కి తీసుకెళ్ళి ఒక బొమ్మ కొనుక్కొని తీసుకొని వచ్చామన్నమాట మా గున్నుకి, మా మ్యారేజ్ గిఫ్ట్. సో ఇదన్నమాట ఈరోజు మన మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోస్ అవి షేర్ చేయండి. సో అలాగే మనం యూఎస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.